ఆల్మోస్ట్ ఇంక 4, 5 డేస్ తోటి స్కూల్స్ అన్నీ ఎండ్ అయిపోతాయి. సమ్మర్ హాలిడేస్ కూడా స్టార్ట్ అయిపోతాయి. సో, పిల్లలేంటంటే మార్నింగ్ కానీ, ఈవినింగ్ కానీ కొంచెం డిఫరెంట్‌గా కానీ, లేదంటే నూడిల్స్ అలా అని ఏదో ఒకటి అడుగుతారు బయట ఫుడ్డు. సో, బయట ఫుడ్ అవాయిడ్ చేసేయండి సమ్మర్ కాబట్టి. హెల్తీగా ఇంట్లోనే చేసుకోండి. అందులో భాగంగానే ఈ వీడియోలో ఎలాంటి మైదా లేకుండా, బయట నూడిల్స్ కొనకుండా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. చూసేయండి. ఇంట్లో కప్పు గోధుమ పిండి ఉంటే సరిపోయిద్ది. హెల్తీగా ఇలా నూడిల్స్ చేసుకోవచ్చు. సో, రెసిపీలోకెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గిన్నె తీసుకొని అందులోకి 2 కప్పుల గోధుమ పిండి తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తం పిండి మొత్తాన్ని బాగా కలుపుకోండి. సాల్ట్ అంతా పిండికి పట్టేలాగా. నెక్స్ట్ ఇందులో ఒకేసారి వాటర్ పోసుకోకుండా కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ జస్ట్ ఫింగర్స్ తోటే పిండి కలుపుకోవాలి. ఇదొక్కటి గుర్తుంచుకోండి చాలు. ఇలా మొత్తాన్ని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. మరీ గట్టిగా కాదు, మరీ లూజ్‌గా కాదు. మీడియంగా ఇలా ఉండాలనమాట. ప్రెస్ చేస్తే లోపలికెళ్ళాలి. ఫింగర్ అలా ఉంటే చపాతీ పిండి ఓకే. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు నాననివ్వండి. ఈలోపు నూడిల్స్ కోసం ఇక్కడ మనము ఇంట్లో ఎన్ని వెజిటబుల్స్ ఉంటే అన్ని కట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ క్యాబేజీ, క్యారెట్, అల్లం వెల్లుల్లి ఇలా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకు, ఆనియన్స్, క్యాప్సికము, పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో వాటర్ వేసుకొని జస్ట్ 1 టేబుల్ స్పూను ఆయిల్ కానీ లేకపోతే నెయ్యి కానీ వేసుకొని వాటర్‌ని బాయిల్ చేసుకోండి. ఈలోపు ఇలా జంతికలది ఉండిద్ది కదా! సో, ఆ ప్లేట్ తీసుకొని ఇలా చిన్న హోల్స్ ఉన్న ప్లేట్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేయండి. ఇప్పుడు ఈ జంతికలది ఉంది కదా! దానికి కూడా ఆయిల్ అప్లై చేయండి. ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల ఏంటంటే మనము నూడిల్స్ లాగా ప్రెస్ చేసేటప్పుడు పిండనేది కార్నర్స్‌కి వాటికి అంటుకోకుండా వస్తాయన్నమాట. సో, ఇప్పుడు ఒక పిండి ముద్దను తీసుకొని జంతికల బాక్స్‌లో వేసుకొని మూత పెట్టేసి పిండి ఎంతవరకు పడితే అంతవరకే పెట్టండి. మరీ ఎక్కువ పెట్టకండి. ఫుల్‌గా పెట్టకండి. కొంచెం గ్యాప్ ఇవ్వండి. సో, ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి మొత్తం క్లోజ్ చేసేయండి. ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు నార్మల్‌గా జంతికలు మనం ఎలా యేసుకుంటామో అలానే బాయిల్ అవుతున్న వాటర్‌లోకి ఈ గోధుమ పిండి నూడిల్స్‌ని లైట్‌గా ప్రెస్ చేసుకుంటూ వేసుకోండి. ఒకేసారి ప్రెస్ చేయకండి. ఎందుకంటే జంతికల పిండితో మనం చేయట్లేదు. గోధుమ పిండి కాబట్టి కొంచెం గట్టిగానే ఉండిద్ది. సో, అందుకని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా ఎడ్జెస్‌ని కట్ చేసుకొని జస్ట్ ఒక 2 మినిట్స్ బాయిల్ చేసుకుంటే సరిపోయిద్దనమాట హాట్ వాటర్‌లో. వెంటనే తీసేసి స్ట్రైనర్‌లో వేసుకొని కూల్ వాటర్ నూడిల్స్ మీద స్ప్రెడ్ చేసేసుకొని స్ట్రైనర్‌లోని వడగట్టేసుకోండి. సో, ఫైనల్‌గా అయితే ఇలా వస్తాయన్నమాట. అచ్చం బయట కొన్న నూడిల్స్ లాగే ఉంటాయి. సో, బయట కొనకుండా ఇంట్లోనే హెల్తీగా ఇలా చేసుకోండి నెక్స్ట్ టైమ్ చేసేవాళ్ళు. ఇప్పుడు జస్ట్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఎందుకంటే మనము టాస్ చేసేటప్పుడు ఏంటంటే పాన్‌కి అంటుకోకుండా ఉండిద్దనమాట. నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వీటయిన తర్వాత అల్లం వెల్లుల్లి ముక్కలు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత క్యాబేజీ ఇందాక కట్ చేసుకున్నవన్నీ ఒకేసారి వేసుకొని జస్ట్ ఒక 70% బాగా కుక్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్‌లోనే కుక్ చేసుకోవాలి. ఎప్పుడు నూడిల్స్ లో ఫ్లేమ్‌లో కానీ, మీడియం ఫ్లేమ్‌లో కానీ అస్సలు పెట్టకండి. హై ఫ్లేమ్‌లోనే కుక్ చేసుకోవాలి. అప్పుడే నూడిల్స్ టేస్ట్ అనేది చాలా బావుండిద్ది. సో, ఇప్పుడు 70% ఇలా కుక్ అయిన తర్వాత టేస్ట్‌కి తగ్గట్టు సాల్టు, కారం, 1 స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోండి. ఈ వెజిటబుల్స్‌కి బాగా పట్టేలాగా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇంట్లో ఉంటే 1 టేబుల్ స్పూన్ సోయా సాసు, 1 టేబుల్ స్పూన్ టమాటా సాసు, కొంచెం వెనిగర్ వేసుకొని ఫైనల్‌గా 1 స్పూను చిల్లీ సాస్ కూడా వేసుకొని ఇప్పుడు మంచిగా టాస్ చేసుకోండి హై ఫ్లేమ్‌లోనే. 1 మినిట్ మంచిగా టాస్ చేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోండి. నెక్స్ట్ నేనైతే ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాననమాట ఇవి. గోబీ 65 కూడా ఉంటే గోబీ 65 వేసుకోండి. లేదంటే స్కిప్ చేసుకోవచ్చు హ్యాపీగా. నెక్స్ట్ రెడీ చేసుకున్న గోధుమ పిండి నూడిల్స్ కూడా వేసుకొని ఈ మసాలా అంతా నూడిల్స్‌కి పట్టేలాగా గరిటెతో కాకుండా ఫోర్క్ స్పూన్స్ ఉంటాయి కదా! వాటితోటి బాగా టాస్ చేసుకోండి. అప్పుడే మసాలా అంతా నూడిల్స్‌కి బాగా పట్టిద్ది. నూడిల్స్‌కి మనం ఆయిల్ అప్లై చేసాం కాబట్టి ముందే అందుకనే పాన్‌కి అంటుకోవాలన్నమాట. ఆయిల్ అప్లై చేయకుండా డైరెక్ట్‌గా ఏసామంటే పాన్‌కి అంటుకుండిద్ది. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. సో, ఫైనల్‌గా మంచిగా టాస్ చేసుకున్న తర్వాత కొత్తిమీర కానీ లేదంటే స్ప్రింగ్ ఆనియన్స్ కానీ స్ప్రెడ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చాలా అంటే చాలా హెల్తీగా, సింపుల్‌గా చేసుకోవచ్చు. పిల్లలు నూడిల్స్ అడిగినప్పుడు బయట నూడిల్స్ ప్యాకెట్ కొనకుండా ఇలా హెల్తీగా ఇంట్లోనే కప్పు గోధుమ పిండితోటి మంచిగా ఇలా నూడిల్స్ చేసి పెట్టండి. హ్యాపీగా తింటారు. పైన కొంచెం ఆనియన్స్ స్ప్రెడ్ చేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్ నాకు కింద కామెంట్ చేయండి. కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తుంటే ఫాలో అయిపోండి.
నెక్స్ట్ ఇంకో మంచి రెసిపీ తోటి మీ ముందుకొస్తాను.